వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ అయితే రైతులకు శుభవార్త చెప్పారు. రుణమాఫీ కాని రైతులకైతే 30వ తారీఖు నవంబర్ 30వ తేదీన అయితే రుణమాఫీ నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అయితే హామీ ఇచ్చింది. ఈ మేరకైతే ఇప్పటి వరకు 18,000 కోట్లు అయితే ఈ రుణమాఫీ కోసం అయితే విడుదల చేసింది. అయితే ఇంకా చాలామంది కూడా రుణమాఫీ కాని రైతులు ఉన్నారు. అయితే వారి అకౌంట్లలో తప్పులు కావచ్చు, వాళ్ళ పేరులో తప్పులు కావచ్చు, అలాగే వాళ్ళ కుటుంబ నిర్ధారణ కాకపోవడం కావచ్చు, ఈ విధంగా అయితే 3 లక్షల మంది ఉన్నట్లయితే మంత్రి చెప్పారు. వీరందరి వివరాలు సేకరించామని 30వ తేదీన మహబూబ్నగర్లో రైతు పండుగ నిర్వహిస్తామని, అదే రోజు ఈ 3 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే రుణమాఫీ నిధులు జమ చేస్తామని చెప్పేసి అయితే తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే చాలామంది రైతులు కూడా తమకు రుణమాఫీ కాలేదని ఆందోళన ఉన్నారు. 3 లక్షల మంది కాదు, ఇంకా చాలామంది రైతులు కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మాత్రం 3 లక్షల మందికి అంటే ఖాతా బుక్లో సరైన నేమ్ అంటే ఆధార్లో ఖాతా బుక్లో ఒకే విధంగా పేరు లేకపోవడం, అలాగే వాళ్ళ రేషన్ కార్డుకు సంబంధించి వేరు చోట్ల వాళ్ళు లోన్ తీసుకోవడం వంటి అంశాల కారణంగా 3 లక్షల మంది అయితే రుణమాఫీకి దూరమయ్యారు. వారందరి వివరాలు కూడా సేకరించామని, వారికి 30వ తేదీన నిధులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.